అదిలో మేము ఇది బిగిన్ చేసేసామని చెప్పుకోవచ్చు. ఇంకోటి ప్రజల్లో కూడా చచ్చినోడి పెళ్లికి వచ్చిందే గట్ట వీళ్ళు ఇస్తే చాలు, ఏదో ఒకటి ఇస్తే చాలులే అనే స్టేజ్కి వచ్చేసారు. అంటే ఇప్పుడు కూడా ఏం చేయలేరు కదండి, ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని దించేసి ఎవరన్నా కూర్చోబెట్టలేరు కదా, అంతే కదా. ప్రజలు కూడా హోప్లెస్ ఒక రకంగా. కానీ ఒక్కటి సార్, గతంలో ఇందాక మీరు గ్యాస్ అన్నారు కాబట్టి కనీసం ఒక 50 రూపాయలు పెరిగినా 100 రూపాయలు పెరిగినా ఇమీడియట్ గా ఇదే టీడీపీ చాలాసార్లు గ్యాస్ బండ్ల భుజాన్ని పెట్టుకుని వచ్చేసి సామాన్యుడిని ఎత్తిన గుదిబండ భారం ఇలాగా. ఇప్పుడు వెనక్కిస్తానన్న డబ్బులు కూడా రూపాయి కూడా పడలేదు, 2వ విడత మొదలు పెడుతున్నారు, పక్కన ఇచ్చేసామని చెప్పి నాదెళ్ల మనోహర్ స్టేట్మెంట్ చేస్తున్నారు. అంటే నేను ప్రజలను తప్పు పట్టట్లేదు, కానీ ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత లేదు. ప్రజల తరపున అప్పట్లో కొన్ని ప్రజా సంఘాలని లేదంటే కమ్యూనిస్టులని విపక్షాలు వీళ్ళందరూ వచ్చారు. అలాంటి పోరాటాలు ఏమీ లేవు, కనబడట్లేదు. ఎందుకు? ఈవెన్ జగన్ ఉన్నప్పుడు కూడా ఏం చేయలేదు యాజిటేషన్స్, అట్లా లేట్ అయినప్పుడు తెలుగుదేశం వాళ్ళు చేస్తారు కానీ అవి పోయినాయి. ప్రజా సంఘాలు వీళ్ళందరూ ఇప్పుడు పోయారు, ఎందుకంటే వాళ్ళకి ఫండింగ్ లేదు, ప్లస్ వాళ్ళకి వచ్చే జనం కూడా లేరు. ఇదివరకు ఏంటంటే లేబర్ అంతా కూడా వీళ్ళ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు.